హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది కదా, మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేమనుకుంటున్నారా, అందరికీ ఎప్పటికైనా అంటే యూజ్ అయ్యేలాగా ఉంటుంది అని చెప్పేసి అందరికీ తెలుసు, కానీ కొంతమందికి అయితే తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో. టమాటా పచ్చడి ఎలా పెట్టుకోవాలి అప్పటికప్పుడు ఈజీగా సింపుల్గాని, ఇదొకటి నాకు ఆర్డర్ అయితే వచ్చిందండి. టమాటా పచ్చడి 1.5 kg టమాటా పచ్చడి ఆర్డర్ ఉండే. అయితే నేను చేస్తున్నాను కదా ఎలాగని వీడియో తీసి పెడదామని చెప్పేసి మీకోసం అయితే వీడియో తీసాను, చూసేయండి. ఒక 3 kg టమాటాలు అయితే తీసుకున్నాను. టమాటాలు తీసుకుని మంచిగా శుభ్రంగా కడిగేసి టవల్ పెట్టేసి తుడవాలి. తుడిచి ప్యాన్ గాలికి పెడితే అది వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. అంతా అయిపోయినాక ముక్కలు కోసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్నాక టమాటా పచ్చడికి కావాల్సింది నువ్వుల నూనె కానీ లేదంటే పల్లీల ఆయిల్ కానీ. ఈ పచ్చడికి రెండే యూజ్ అవుతాయి, వేరే ఆయిల్ వేస్తే ఉండదు, పాడైపోద్ది పచ్చడి, టేస్ట్ కూడా బాగోదండి. ఇలాగ టమాటా పచ్చడి ముక్కలు కోసేసి ఇలా పొయ్యి మీద ఆయిల్ వేసేసుకుని, పల్లి ఆయిల్, నేను పల్లి ఆయిల్ అయితే వాడాను, విజయ పల్లి ఆయిల్. అయితే ఇలా వేసుకున్నాక కోసుకున్న టమాటా పిక్కిల్స్ని ముక్కల్ని వేసేసుకొని, ఆ తర్వాత చింతపండు 1/2 kg చింతపండు తీసుకొని చింతపండు కూడా వేసేసుకోవాలి. అందులోనే వేసుకొని దాంట్లో ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం కల్లుప్పే వాడాలి, రాళ్ళు ఉప్పు అయితే బాగుంటుంది. వాడేసుకున్నాక ఇక్కడ టమాటా ముక్కలు వేసినాక చింతపండు వేసేసినాం కదా, అది వేసుకున్నాక ముందుగా మనం మెంతులు ఆవాలు ఫ్రై చేసి పెట్టుకున్నాం. మెంతులు వచ్చేసి 1 స్పూన్ ఉండాలి, ఆవాలు 2 స్పూన్లు ఉండాలి, అలా వేసుకోండి. తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా కచ్చాబిచ్చగా దంచుకుని వేసి పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక ఇక్కడ మనం ముందుగా చేసి పెట్టుకున్న ఇవి కూడా మెంతు పొడి అది కూడా వేసేసుకోవాలి. కారం వచ్చేసి మనకి పచ్చికారం, పచ్చళ్ళకి వాడే కారం ఏది ఉంటుందో అది కారం వేసుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ కూడా వేసుకుంటే పచ్చడి అన్నది నిల్వ ఉంటుంది, పాడవదు ఎన్ని రోజులైనా కానీ. ఇక్కడ ఉప్పు కూడా వేస్తున్నాను చూడండి, కొంచెం లైట్గా టమాటా ఫ్రై అవ్వడానికి తొందరగా అని చెప్పి నేను కొంచెమే వేసాను. మరి ఇప్పుడు ఇంకా ఇది మెత్తని ఉప్పు మాట, ఇప్పుడు అది వేసుకొని ఇలాగ మొత్తం ఉప్పుని టమాటా ముక్కలన్నీ పేస్ట్ చేసేసుకోవాలి. అది ఉన్నాయి కాబట్టి ముక్కలు పక్కన పెట్టేసి, ఇంట్లో పుదీనా ఉందండి, పుదీనాని కొంచెం లైట్గా కడిగేసి శుభ్రంగా కొంచెం ఎండబెట్టేసుకొని, అది అలాగే కొత్తిమీర ఈ రెండు కూడా ఉన్నాయని చెప్పి 2 కడిగేసి శుభ్రంగా ఎండబెట్టుకొని ఇట్లా అయితే నేను పక్కన వేపుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ పుదీనా కొత్తిమీర కూడా మనము టమాటా పచ్చడిలో కలుపుకోవచ్చు, సూపర్ ఉంటుంది కాంబినేషను. టమాటా కొత్తిమీర పచ్చడి అలాగే పుదీనా కొత్తిమీర పచ్చడి, ఇది మనకైతే 10 days 1 week అలా ఉంటుంది అన్నమాట. పచ్చడి చేసి పెట్టుకున్నామంటే ఈ టమాటా ముక్కలు తీసి అలా పేస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం వేసుకుని ఈ పుదీనా వేసుకుని మిక్సీ చేసుకోవాలి. అలాగే కొంచెం టమాటా ముక్కలు కొత్తిమీర వేసుకొని మిక్సీ చేసుకోవాలి కచ్చాబిచ్చాగా. చూడండి, ఈ విధంగా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే పచ్చడి మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. అంటే ఎన్ని రోజులు అంటే 10-15 రోజుల వరకు పచ్చడి అయితే ఉంటుంది. ఇది ప్లెయిన్ పచ్చడి అన్నమాట. ఇది వచ్చేసి కంపల్సరీ టమాటా పచ్చడిలోకి ఎల్లుల్లిపాయలు అయితే వేయండి. ఆ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది, ఎల్లుల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. నేనైతే వేసాను, ఎక్కువనే వేసుకున్నాను ఎల్లుల్లిపాయలు. అలాగే ఇలాగా ఇప్పుడు పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నది మొత్తం కూడా పక్కన పెట్టుకుని అదే కడాయిలో నేను కొన్ని మళ్ళీ కచ్చాబిచ్చగా ఎల్లుల్లిపాయలు దంచుకున్నాను. శనగపప్పు తాలింపు మాట, ఇది ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొన్ని మెంతులు కూడా వేసుకున్న, పచ్చిమెంతులు. మెంతులు వేగుతున్నప్పుడు కమ్మగా వాసన వస్తుందండి, చాలా బాగుంటుంది పచ్చడికి, ఇంకా ఫ్లేవర్ ఎక్కువవుతుంది అన్నమాట. మీరు టమాటా ముక్కల్లో ఇంక వేయకపోతే నేను ఇలాగ తాలింపులో వేసుకుంటున్నా. చాలామంది తాలింపులోనే వేస్తారు, ఇలా వేస్తారు. ఇలా మొత్తం కలిపి నేను కొంచెం కచ్చాబిచ్చగా మిక్సీ పట్టేసుకున్నాను. ఎండతో పని లేకుండా మనకి ఈజీగా ఇలా టమాటా ముక్కలను అప్పటికప్పుడు పచ్చడి అయితే పెట్టేసుకోవచ్చు. టమాటా పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. వేడివేడి అన్నంలో ఇలా టమాటా పచ్చడి కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి, అసలు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అన్నమాట. ఇలాగ కొత్తిమీరకి సెపరేట్గా తాలింపేసాను, పుదీనాకి సెపరేట్గా తాలింపేసాను. ఈజీగా ఒక్క రకం టమాటాలతోటి 3 రకాల పచ్చళ్ళు అయితే పెట్టుకున్నమాట. టమాటా పచ్చడి అయిపోయింది.
అయిపోయింది, పుదీనా పచ్చడి అయిపోయింది, కొత్తిమీర పచ్చడి అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. టేస్ట్ కూడా అంతే టేస్ట్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి అయితే ఇంట్లో మీరు ట్రై చేయండి. నేనైతే ఇలా ఆర్డర్కి తీసుకున్నాను కదా. ఈ బాటిల్ వచ్చేసి 1 kg ఉంటుంది. చూడండి 1030 అని వచ్చింది నెంబర్. అంటే 1 kg మీద 30 గ్రాములు ఎక్కువ అట్లా పెట్టేశాను నేను. బాటిల్ వెయిట్ తీసేస్తాను ముందే, తీసేసినాక మైనస్ చేసి అప్పుడు బాటిల్ మీద వేస్తాను అనమాట. ఇలాగైతే నా పేరు రాసేసి బాటిల్ మీద టమాటా పికిల్ అని పెట్టి ఇచ్చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఆర్డర్కి వచ్చినప్పుడు నేను ఇలాగా చేసేసినాక నాకు కావాల్సింది వేరేగా బాటిల్లోని పచ్చళ్ళు పెట్టుకుంటా. ఈ కొత్తిమీర పుదీనా కన్ఫ్యూజ్ అయిపోతానని నా ఇంట్లో ఉన్న గాజు బౌల్స్ ఉంటే అందులో మీద టమాటా కొత్తిమీర పచ్చడి, పుదీనా కొత్తిమీర పచ్చడి అని రాసేసుకున్న పచ్చడి రాసేసాను. ఈ పచ్చడి అయితే మేము వారం రోజులైతే వేసుకుని తిన్నామండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. వేడివేడి అన్నంలో అలా వేసుకుని తింటుంటే టేస్ట్ చాలా బాగుంది, సూపర్ ఉందన్నమాట. మీరు అందరూ ఒక్కసారి అయితే ట్రై చేయండి. నాకు ఇలాగ ఆవకాయ కానీ లేదా టమాటా పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, పండుమిరపకాయల పచ్చడి ఇట్లా ఆర్డర్లు వస్తూనే ఉంటాయి, పెడుతూనే ఉంటాను. మీకేమన్నా పచ్చడి కావాలంటే కామెంట్ చేయండి. ఏం పచ్చడి కావాలి అన్నది నేనైతే చేస్తాను. నాకు కామెంట్ అయితే పెట్టండి. తప్పకుండా ఈ వీడియో కాక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఇలా అయితే నేను 3 ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. టమాటా పచ్చడి, పుదీనా పచ్చడి అంతా కూడా చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసన్నాస్ కిచెన్. ఇలాగే నన్ను ఎప్పుడు మీరు ఆదరిస్తూ ఉండండి. మీ